పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రమాల్ని ధ్వంసం చేశారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే 2020 ఆగస్టుకి వరదలకి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని స్వయంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెబితేనే వరకు ఈ ప్రభుత్వానికి అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే సాక్షాత్ అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి, సాక్షాత్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు మాకు 3 తేదీలు ఇచ్చారు పోలవరానికి. 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2020 డిసెంబర్ అన్నారు, 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అని ఆ రోజు వాళ్ళు ఏ రకమైనటువంటి భాషతో అసెంబ్లీలో మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నటువంటి స్థితి. ఆఖరికి డీవాల్ పోయిన తర్వాత వాళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని మనం చూడలేమేమో, పోలవరం కూడా ఒక కలగానే మిగిలిపోతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించింది గత ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకి వెళ్ళి గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 కల్లా పూర్తి చేస్తానని 2024 పోలవరం గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి లక్ష్యం నెరవేరబోతుంది. 2027 డిసెంబర్ అనుకున్నాం, కానీ ఇంకా ముందుగానే జూన్ జూలై కల్లా మరి పూర్తి చేయాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్నా కూడా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ని లక్ష్యం తప్పకుండా ఈవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము అని అంటే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ దగ్గర సుమారు 3 గంటల సమయం, ఉదయం 11:30 నుంచి 2:30 వరకు సుదీర్ఘంగా 3 గంటలు ఈవేళ ఇరిగేషన్ శాఖ మీద ఆయన రివ్యూ చేస్తూ రేపు భవిష్యత్తులో 3 సంవత్సరాలు కూడా ఇంకా ఇరిగేషన్ శాఖని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద మాకు కూడా ఒక దిశ ఒక నిర్దేశం కూడా ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులతో పాటుగా మొత్తం ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈరోజు రివ్యూస్లో ఆయన ఐడెంటిఫై చేసి ఆ యొక్క 36 ప్రాజెక్టులని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఈరోజు మాకు పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టులని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈరోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే కాటన్ బ్యారేజీ మీ అందరికీ తెలుసు. కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయంటే పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ యొక్క జూన్ నెలలోనే ఆ యొక్క కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్కి మరి వేళ ఆ పనుల్ని ప్రారంభించాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఈ జూలై నెలలోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కూడా ప్రారంభించి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ఛానల్ మోడరేషన్ మీ అందరికీ తెలుసు, మరి ఆ వర్క్ కూడా మొన్ననే మనం నిధులు శాంక్షన్ చేసాం. ఈ జూలై నెలలో ఆ యొక్క గుంటూరు ఛానల్ ఫౌండేషన్ వర్క్స్ని కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలనేది కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు మీ అందరికీ తెలుసు. తుంగభద్ర అంటే మరి రాయలసీమకి అది కూడా ఆయువు పట్టు.
నేను ఇంతకుముందే చెప్పాను, నేను రాయలసీమ బిడ్డ అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నా ఆయనకి పట్టల, కనీసం తుంగభద్ర గేట్ల వైపు కన్నెత్తి చూడల. అటువంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం మనం చూసాం. 2024 సీజన్లో 19వ గేటు కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సైతం వాటర్ ఫ్లో ఉండగా మనం గేట్ని బిగించలేమని చెప్పి అప్పటికి 60-70 టీఎంసీల నీరు ఉన్నటువంటి వాటిని కూడా బయటికి మరి రిలీజ్ చేసేసుకుని అక్కడ రైతాంగానికి కూడా ఒక పంటను వదులుకోవాలని పిలిపించినటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నాయుడు గారు పంపించి వాటర్ ఫ్లో ఉండగానే ఆ రోజు మనం స్టాప్ లాక్ గేట్ను బిగించుకోవడం ద్వారా 80 టీఎంసీల నీటిని ఆ రోజు మనం సేవ్ చేసాం. ఆ రోజే ఆ యొక్క గేటు ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లు కూడా కొత్త గేట్లు అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే కాదు, వాటి పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. తొందరలోనే ఆ తుంగభద్ర కొత్త గేట్లను కూడా ఈ యొక్క జూన్ జూలై నెలలో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి కేంద్ర మంత్రి పాటిల్ గారు ఆ యొక్క తుంగభద్ర గేట్లు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాం అనేటువంటి కొత్త గేట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.